ఏపీలో భూ యజమానులకు కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోద ముద్ర వేసింది. భూముల రీసర్వే నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ఈ రెండు విధానాలపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఎన్నికల్లో కీలక ఎజెండాగా ఎన్డీఏ కూటమి ఈ యొక్క అంశాన్ని తీసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని చాలా కీలకంగా తీసుకుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇక యాక్ట్ ను రద్దు చేస్తామని ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకే యాక్ట్ ను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది ఒక బిగ్ సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఏపీలో ప్రజలకి కొంత ఊరటనిచ్చే వార్త అని చెప్పొచ్చు. భూ యజమానులకి గుడ్ న్యూస్ చెప్పింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశం మొదలైంది. ఇప్పటికే ఈ కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమోద ముద్ర కూడా వేసింది. త్వరలోనే ఈ రీసర్వేను పూర్తిగా కూడా నిలిపేయాలన్నట్టుగా నిర్ణయం తీసుకుంది కేబినెట్. సో మొత్తం మీద ఇది ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఒక పెద్ద ఎత్తున విమర్శ ఎదుర్కొన్నటువంటి ఒక స్కీమ్ గా చెప్పొచ్చు దీన్ని. అయితే ఈ విషయాన్ని ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో కూడా చాలా కీలకంగా పొందుపరిచింది. పెద్ద ఎత్తున వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళింది. అయితే అనుకున్నట్టుగానే ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండవ కేబినెట్ సమావేశంలోనే ల్యాండ్ టైటిలింగ్ రద్దుకు ఆమోద ముద్ర వేసింది చంద్రబాబు సర్కార్. మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కృష్ణమోహన్. కృష్ణమోహన్, సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎన్డీఏ కూటమికి చాలా కీలకమైన సబ్జెక్ట్. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న దాంట్లో మేనిఫెస్టో చాలా కీలకంగా ఉంది. సో రద్దు చేశారు. సో రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా వైసీపీ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ముందు తీసుకొచ్చింది. దీన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. సో వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఎస్, బేసిక్గా ఈరోజు రెండవ క్యాబినెట్ జరుగుతున్న నేపథ్యంలో మొదటి నుంచి మనం ఊహించినట్టుగానే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయబోతున్నారు. భూములకు సంబంధించి రీసర్వే ఇది కూడా రద్దు చేయబోతుంది. ఇది ప్రధానంగా నిన్న కూడా చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రితో నిన్న మీడియా సమావేశంలో కూడా చాలా కీలకంగా ఆయన దీనికి సంబంధించి ఒక డెమో కూడా ప్రజెంటేషన్ చేసిన పరిస్థితి. తిరిగి రీసర్వేని కూడా దీన్ని ఆపు చేయాలి అని ఎంచుకున్నప్పుడు ఆయన నేరుగా అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, మంత్రులకు, రెవెన్యూ శాఖ మంత్రికి కూడా ఓపెన్గా చెప్పిన పరిస్థితి. అదే ఈరోజు క్యాబినెట్లో కూడా చాలా కీలకంగా ఈ రెండింటినీ రద్దు చేస్తూ నిర్ణయానికి అయితే తీసుకున్న పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. ప్రధానంగా ఇప్పటి వరకు రైతులు కావచ్చు, భూములకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ తాతల నుంచో లేకపోతే పెద్దవారి నుంచో వచ్చిన ఆస్తుల్ని తనఖా పెట్టి వీళ్ళ చేతుల్లో పెట్టుకోవడం అనేది పెద్ద ఎత్తున ఎన్నికలకు ముందు తీసుకున్న ఈ చర్య ఏదైతే ఉందో అది ప్రజల నుంచి పూర్తిగా వ్యతిరేకమైన పరిస్థితి మనం చూసాం. ఆ వ్యతిరేకత ఎంత దూరం వెళ్ళిందో వైసీపీ ప్రభుత్వానికి కూడా మన దాదాపుగా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితయ్యే స్థితికి ప్రధానమైన కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. రైతులందరూ కూడా వ్యవహారం మీద పూర్తిగా కూడా తమ వ్యతిరేకతను చాటి చెప్పిన పరిస్థితి. దాన్ని ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం రాగానే జీవో మీద కూడా మొదటి సంతకం కూడా రోజు చంద్రబాబు చేసిన పరిస్థితి. ఈరోజు క్యాబినెట్ ఆమోదంలో పూర్తిగా కూడా దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ల్యాండ్కి సంబంధించిన కావచ్చు, రీసర్వే సంబంధించిన వ్యవహారం కావచ్చు, రెండిట్లో కూడా నిర్ణయాన్ని తీసుకున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇదే క్యాబినెట్లో నెల రోజుల పాటు ప్రభుత్వం కూడా జరిగి ప్రభుత్వ పనితీరు మీద కూడా ఒక డిస్కషన్ జరిగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఉచిత ఇసుక విధానం మీద కూడా ఈరోజు జరుగుతున్న ఉచిత ఇసుక ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాకపోతే అక్కడక్కడ కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఆ విషయం మీద కూడా చంద్రబాబు మొన్న కొద్దిగా సీరియస్గానే మాట్లాడారు. మేము చేయాల్సిందంతా చేస్తున్నాం, ఎందుకు విమర్శలు వస్తున్నాయో కూడా గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పారు. మరోవైపు పౌర సరఫరాల శాఖ ఇటీవల తీసుకున్న 2,000 కోట్ల రూపాయల రుణానికి సంబంధించిన రాటిఫికేషన్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. దానికి సంబంధించి ఆ రాటిఫికేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా చాలా స్పష్టంగా ఈరోజు డెసిషన్కి వచ్చే పరిస్థితి ఉంది. టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాల మీద కూడా చర్చ జరిగే పరిస్థితి చాలా రద్దు విషయంలో ఎవరెవరికి ఊరట కలిగించబోతోంది? సో ఎవరు దీని నుంచి రిలాక్సేషన్ పొందే అవకాశం ఉంది? ఎటువంటి రిలీఫ్ దొరకబోతోంది? ప్రధానంగా రైతులు ఒకటే కాదు, ఎవరైతే భూములు ఉన్నాయో లేకపోతే ఎవరైతే సామాన్య ప్రజలకి తమ ఆస్తుల రూపంలో ఉన్నాయో వాటందరికీ కూడా దీని మీద ఆస్తులు ఉన్నా, భూములు ఉన్నా, లేకపోతే భవనాలున్నా వీటన్నిటికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఊరట కలిగించే అంశమే. అలాగే రీసర్వేలో కూడా చాలామందికి ఆన్లైన్లో నుంచి పైనుంచి రీసర్వేలు చేయడం వల్ల చాలా మార్పులు రాబోతున్నాయని గతంలో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రయోగాన్ని చేసి
అక్కడ విఫలం చెందిన పరిస్థితి గుర్తు చేశారు ఆయన. సో ఆ సందర్భంగానే ఇది ఎటువంటి పరిస్థితుల్లో వర్కౌట్ కాదు, మాన్యువల్గా చేసిన దానికే ఖచ్చితంగా ఆ రీసర్వేలో పూర్తి స్థాయిలో సమర్థం వస్తుంది. ఏదో డ్రోన్స్ ద్వారానో లేకపోతే ఇంకో ద్వారానో ఈ రీసర్వేని చేయడం వల్ల వచ్చే నష్టం చాలా వరకు అక్కడ ఉన్న రైతులకు కావచ్చు, లేకపోతే ఇతరకు సంబంధించిన భూమి దారులు ఎవరెవరు ఉంటారో, భూమి కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అయితే దీంట్లో ప్రత్యేకంగా 653 కోట్ల రూపాయలు దీని మీద రీసర్వేకి పెట్టాల్సిన ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. అంటే దీన్ని హడావిడిగా కొంతమంది అధికారులు తీసుకుని వచ్చారు. దాని మీద కూడా అసలు ఎవరు ఈ అధికారులు పెద్దల దృష్టిలో కూడా లేకుండా ఈ అధికారులు ఎవరు దీన్ని ముందుకు తీసుకుని వచ్చారో ఒక ప్రయత్నంలో కూడా పూర్తి విచారణ జరిపిస్తానని చెప్పి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన పరిస్థితి. సో ఈ యాంగిల్లో కానీ చూసుకుంటే ల్యాండ్ యాక్టల్ కావచ్చు, తర్వాత రీసర్వే కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి వ్యవహారంలో ఇప్పుడు రైతులు కావచ్చు, భూమి హక్కున్న కొనుగోలుదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత రిలాక్సేషన్ అయితే ఫీల్ అయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ప్రభుత్వం ఈ వ్యవహారం మీద తీసుకున్న నిర్ణయానికి మొదటి రోజే టైటిల్ యాక్ట్ సంబంధించిన వ్యవహారంలో జీవో ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు క్యాబినెట్ దాన్ని పూర్తిగా ఆమోదం చెప్పారు. కాబట్టి సో ఇక రాబోయే రోజుల్లో ఇక ఈ రెండు రీసర్వే కావచ్చు, లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఈ రెండు కూడా ఇక ఆంధ్రప్రదేశ్లో ఉండబోవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రెండు పక్కన పెడితే మిగతా విషయాలు కూడా ఈరోజు క్యాబినెట్లో చాలా సుదీర్ఘంగా చర్చ జరిగే పరిస్థితి ఉంది. ఉచిత ఇసుక అన్నారా, ఉచిత ఇసుక మీద కూడా అక్కడక్కడ కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎందుకు ఆ విమర్శలు వస్తున్నాయి దాని మీద కూడా లోతుగా వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిన్న మైనింగ్ సంబంధించి, భూములకు సంబంధించి వ్యవహారంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేసిన పరిస్థితుల్లో అసలు నిజంగానే తర్వాత భూములు ఎవరు కాజేశారు, కొన్ని వేల ఎకరాలు దాదాపుగా 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతమైన అసైన్డ్ ల్యాండ్స్ కావచ్చు, కొంతమంది ఐఏఎస్ల పేరు మీదకి వెళ్ళిపోయాయి, కొందరు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల కబ్జాలో కొన్ని ల్యాండ్లు కొనుగోలు చేసిన ప్రయత్నం చేశారు. వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఆయన ఒకటే చెప్పారు, నా దగ్గర కొంత సమాచారం మాత్రమే ఇప్పుడు వరకు ఉంది, ఇంకా పూర్తి సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం కూడా ఉందని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో వీటి మీద సుదీర్ఘమైన చర్చ అయితే జరగబోతుంది. రాబోయే 2-3 రోజుల్లో సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ సంబంధించి ఐపీ ప్రజలకు కొంత ఊరటనిచ్చే విధంగా ఉన్నప్పటికీ సో ఇంకెటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇంకెటువంటి విషయాలు ఆమోద ముద్ర వేసే అవకాశం కనబడుతోంది? ఇందాక నుంచి చెప్తుంది మనోజ్, ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది కూడా అదే, ఒక్క ల్యాండ్ టైటిలింగ్ ఒకటే కాదు, లేకపోతే రీసర్వేకి సంబంధించిన ఈ రెండే కాదు. ల్యాండ్ టైటిలింగ్ ఒక అంశం అయిపోయింది, అది ఆల్రెడీ ఫస్ట్ రోజే సంతకం పెట్టేశారు. తర్వాత ఆమోదంలో ఈరోజు క్యాబినెట్ ఆమోదించింది, దాన్ని పక్కన పెట్టారు. రీసర్వేది నిన్న ముఖ్యమంత్రి నేరుగా మనతో మాట్లాడుతున్నప్పుడు, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన చెప్పారు, దానికి సంబంధించి అధికారులు కూడా నిన్నే ఆదేశాలు ఇచ్చారు, అది కూడా ఈరోజు ఆమోదం చెందుతున్న పరిస్థితి. మిగతా విషయాలకు సంబంధించి ఏదైతే ఉచిత ఇసుక కావచ్చో, లేకపోతే అన్నా క్యాంటీన్లకు సంబంధించిన ఆహారంలో కావచ్చో, లేకపోతే అమ్మవందనం అనే ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి విధి విధానాలు ఇంకా ఫైనల్ కాదు. ఇప్పటికే దాని మీద కొంత చర్చ జరుగుతోంది రాష్ట్రంలో. అసలు కేవలం గతంలో ఇంట్లో ఉన్న అన్న బిడ్డలకి ఉన్న అందరు బిడ్డలకు కూడా తల్లివందనం ఇస్తామని చెప్పారు, కానీ అది జరగట్లేదు అనేది మార్గదర్శకాలు వచ్చాయి. కానీ దాని మీద రాటిఫికేషన్ కూడా ఆ సంబంధించిన అధికారులు ఇచ్చారు. సో డెఫినెట్గా ఈరోజు దాని మీద పూర్తిగా కూడా మార్గదర్శకాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తి స్థాయి నిర్ణయాలు జరిగే పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అంశాలు, ఆంధ్రప్రదేశ్లో నెల రోజుల ప్రభుత్వ పాలనలో వస్తున్న ఫీడ్బ్యాక్, అలాగే పబ్లిక్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ని వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఇప్పటికప్పుడు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. కొంతమంది శాఖల్లో మరీ డల్గా ఉన్నారు, కొంతమంది శాఖల్లో మంత్రులు కొంత యాక్టివ్గా పనిచేస్తున్నారు, కొందరు మరీ డల్గా కనిపిస్తున్న శాఖలకు సంబంధించిన మంత్రులతో కూడా ఆయన మాట్లాడాలనుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే నెక్స్ట్ వీక్లో అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే బడ్జెట్కి సంబంధించిన అంశాలు కూడా, అందులో ఈరోజు సాయంత్రం అయినా ఢిల్లీ వెళ్ళే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఢిల్లీలో అక్కడ కేంద్ర బడ్జెట్ పెడుతున్నారు. దానికి సంబంధించిన అంశాలను కొంత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి లబ్ధి చేకూరాలి, ఏమీ అంశాలను దాని మీద కూడా ఈరోజు పెద్ద చర్చ జరగబోయే పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్ రైట్. కృష్ణమోహన్, ఇక ఓవరాల్గా క్యాబినెట్ సమావేశం ఈరోజు రెండవ క్యాబినెట్ సమావేశం చూడాలి ఏపీ రాష్ట్రానికి సంబంధించి. అయితే ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తే ఆమోద ముద్ర వేసింది చంద్రబాబు సర్కార్. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా క్రియాశీలకంగా ల్యాండ్ టైటిలింగ్ ని ప్రచారం చేస్తూ ముందుకెళ్ళింది ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కూడా. సో ల్యాండ్ టైటిలింగ్ ని పూర్తిగా రద్దు చేస్తాం, ప్రజలకి ఊరటనిస్తాం, ల్యాండ్ టైటిలింగ్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో భాగంగా మొదటి కేబినెట్ సమావేశంలో కూడా చర్చ జరిగింది, పూర్తి స్థాయి సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులు ఆలోచించారు. ఇక రెండో కేబినెట్ సమావేశంలో పూర్తిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఆమోద ముద్ర వేశారు.